హాయ్ అండి, గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరూ? సో ఐ వాంట్ టు విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఇవాళ ఒక్క రోజుకే న్యూ ఇయరా? రేపటి నుంచి కాదా? సో రేపటి నుంచి సెకండ్ డేకి ల్యాప్ అయిపోతాం కాబట్టి మేబీ ఇట్ వోంట్ బి కాల్డ్ యాజ్ అ న్యూ ఇయర్. ఇవాళ మాత్రం ఖచ్చితంగా మొదటి రోజు మాత్రమే కదా. జస్ట్ నౌ ఐ రిసీవ్డ్ అ కాల్ ఫ్రమ్ అ స్టూడెంట్. హీ విష్డ్ మీ హ్యాపీ న్యూ ఇయర్. సో దానికి అనుగుణంగా నేను ఒక వీడియో పెడదాం అనుకుంటున్నాను. ఈజ్ అ వెరీ బ్రైట్ స్టూడెంట్, వెరీ ప్రామిసింగ్ స్టూడెంట్, వెరీ గుడ్ అట్ ఎవ్రీథింగ్. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్, బట్ చిన్న ఇబ్బంది ఉంది. వాడి వైపు నుంచి ఉందా, మన వైపు నుంచి ఉందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. పిల్లలు అన్న తర్వాత కొద్దో గొప్ప అల్లరి చేయకుండా ఎలా ఉంటారు? మీ చిన్నప్పుడు ఒక్కసారి 25 years బ్యాక్, 30 years బ్యాక్, 35 years బ్యాక్, 40, 45, 50 years బ్యాక్ వెళ్ళిపోతే కనుక మనం అందరం అల్లరి చేయలేదా? నా ఎపిసోడ్ చెప్పనా మీకు? నేను ఎంత అల్లరి చేసేదాన్నో, చేతికి దొరికేదాన్నే కాదండి. ఐ వాజ్ వెరీ నాటీ వెన్ ఐ వాజ్ స్మాల్, రియలీ వెరీ నాటీ. నా కోసం మా మమ్మీ 2-3 వీధులన్నా వెతుక్కునేది, పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయి ఆడుతుందా అని. ఆటలు ఆడుకునే వాళ్ళం. అప్పట్లో ఆటలు వి నెవర్ గ్లూడ్ అవర్సెల్వ్స్ టు ద టెలివిజన్స్. సో అంటుకునే ఆటలు, ఒంగుళ్ళు, దూకుళ్ళు, పట్టుకునే ఆటలు, పరిగెత్తటాలు, చైన్ ఆటలు, హైడ్ అండ్ సీక్, తర్వాత మన ఇష్టం. ఇంకా లోకల్ ఫెస్టివల్స్ అంటారా, దుమ్ము దులిపేసే వాళ్ళం. హోలీ ఆడేదాన్ని, నానా రంగులు పూసేసుకుని ఎదుటోళ్ళకి ఎన్నో రంగులు పోయాలని చాలా చెత్తగా ఇంటికి వచ్చేదాన్ని. ఓకే, బతుకమ్మ ఆడేదాన్ని తెలుసా మీకు? వాళ్ళందరితో కలిసి వెళ్ళి కొద్దిగా రిమోట్ ఏరియాలోకి వెళ్ళి గడ్డి పూలు తెంపుకుని ఏరుకుని అక్కడ ఉన్నటువంటి కింద గడ్డి, రకరకాల గడ్డి పూలు ఉండేవి, అవన్నీ తీసుకొచ్చి బతుకమ్మలు పేర్చి, ఒకసారి ఒక బతుకమ్మ పండక్కి ఇంట్లో చెప్పుకోకుండా వెళ్ళిపోయానండి బతుకమ్మ పండక్కి. మా అమ్మ పాపం ఒక పూటంతా అంటే 2-3 గంటలు అయితే ఎతికిందంట పాపం. ఎతికినాక మామగారు, ఇంటి ఎదురుగుండా ఉన్నట్టు మామగారు వెళ్ళలేక ఇంట్లో ఉంటే ఆమెను వెళ్ళి అడిగితే, మీ పాప అమ్మ మా పిల్లలతో పాటు బతుకమ్మ ఆడటానికి వెళ్ళిపోయింది అన్నారంట. అది నాటి కాదా? అవునా? ఇంటికి వచ్చినాక వేరే విషయాలు దబిడి దిబిడి బాగానే పడ్డాయి, అకేషనల్ గా పడాయి, పెద్ద కొట్టేవాళ్ళు కాదు. 2-3 దెబ్బలు మా అమ్మ. ఒక ఇంటర్మీడియట్ కూడా కాదు, సారీ 10th లోపే ఒకసారి మా నాన్న. ఇలా 2-3 కపుల్ ఆఫ్ టైమ్స్ మాత్రమే నాకు దెబ్బలు పడినట్టు గుర్తు. కానీ ఈరోజు మనం పేరెంట్స్ గా మనకెంత పేషెన్స్ ఉంది, టీచర్స్ గా ఇంకెంత పేషెంట్ గా ఉన్నాం. జనరేషన్ గ్యాప్ అనుకుంటా. అప్పట్లో మనం వినేవాళ్ళం, ఇప్పుడు మనం మాట వినట్లేదు. సో మనం వాళ్ళ మాట వినటానికి ట్రై చేద్దాం, రైట్? సో ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, ఇప్పుడే వాడికి చెప్పా, జస్ట్ విష్ చేసినప్పుడు, టీచర్ నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నన్ను ఎవరు ఈ ఒక ఎంకరేజింగ్ ఒక మాట మాట్లాడట్లేదు అంటే, నానా అందరూ మనల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, కొన్నిసార్లు మనం కూడా వాళ్ళని అర్థం చేసుకోవాలి కదా. సో యూ ట్రై టు అండర్స్టాండ్ దెమ్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ అని చెప్పా. సో దట్ స్టూడెంట్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ వెదర్ ద స్టూడెంట్ ఈజ్ అ బాయ్ ఆర్ ఎ గర్ల్ ఆల్సో. సో ఇలా ఓపిక్ గా మనం కొంచెం కొంచెం చెప్పుకుంటూ వెళ్తే పిల్లలకి ఎవరి మాట అయినా వింటారండి. టచ్ చేసి చూడండి. సో మొండి పిల్లలు కూడా ఉన్నారు, గట్టిగా అరిస్తే గాని వినని పిల్లలు కూడా ఉంటారు. కానీ ఇలా మంచి మాటలు చెప్పి వినని పిల్లలు ఎవరు ఉంటారు చెప్పండి?
So when you have that metal in you, when you have that fire in you, so you can mold any kind of metal, I should say, except lead. అవునా? ఏ మెటల్నైనా మనం కరిగించేసేయచ్చు. సో ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే బోల్డన్ని సంగతులు ఉన్నాయి. ఇవాళ నేను ఐ వెంట్ ఎ ప్లేస్ ఆఫ్ వర్షిప్, the place where I used to go to attend mass during on Christmas and New Year. Happened to meet all my teachers, old teachers. మా డాడీతో పాటు పనిచేసిన టీచర్స్ని కలిశాను చాలా మందిని. సో ఐ రియల్లీ ఫెల్ట్ బ్లెస్డ్. సో మనం వెళ్ళిన తర్వాత అక్కడ వి కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్. ఇట్స్ నాట్ ద రిలీజియన్ దట్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్. We have to concentrate on the kindness of the person who has sacrificed his life for the sake of humans. I believe in that sanctity. రిలీజన్ ఏముందమ్మా, ఏ రిలీజన్ అయినా ఒకటే. మన ప్రతి రిలీజియను మనకు ఒకటే మెసేజ్ ఇస్తుంది, లవ్. మీకు నేను చాలా సార్లు చెప్పాను, ఐఎమ్ ఎ వెరీ డెమోక్రటిక్ పర్సన్. సెక్యులరిజం ఈస్ దేర్ ఇన్ మై బ్లడ్ యాజ్ వీఆర్ ఇండియన్స్. I respect, I adore, and I worship all the religions equally. I am proud to be an Indian, and I am really proud to be a Siddharthian too. So, నిన్న మా ఫ్రెటర్నిటీ దగ్గర మాట్లాడినప్పుడు I spoke my heart to them. I wish them with all my heart. So, this is what I wanted to give you a message. Okay, a very, very happy and prosperous new year